సంక్రాంతికి ముందే తెలుగిళ్లలో పండగ శోభ తీసుకొచ్చిన చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. మహానటుడు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ బయోపిక్లో మొదటి భాగమే ఎన్టీఆర్ కథానాయకుడు. ఈ చిత్రం జనవరి 9 బుధవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సినిమాకి ఈ ప్రేక్షకుల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తుండటంతో చిత్ర బృందం ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతోంది. ఈ సినిమాకి ప్రీమియర్ షోలతోనే హిట్ టాక్ వచ్చేసింది. బాలయ్య నటనని చూసి సినీ విమర్శకులు సైతం ఫిదా అవుతున్నారు. రివ్యూలు, రేటింగ్లు కూడా అన్నీ పాజిటివ్గానే ఉండడంతో బాలకృష్ణ ఆనందానికి అవధి లేకుండా పోయింది. ఇక ఈ చిత్రం ఒకరోజు ముందుగానే యుఎస్లో ప్రదర్శితమైంది. అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళలో ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని తిలకించి ఫుల్ సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు బాలయ్యకు మరో రికార్డు సాధించి పెట్టారు. యుఎస్లో ఉన్న తెలుగు వాళ్లలో దాదాపు 60% మంది ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని చూడడం విశేషం అని చెప్పాలి. దాంతో ఈ సినిమాకి భారీ కలెక్షన్లు వచ్చి పడ్డాయి. ఒక్క ప్రీమియర్స్తోనే ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం యూఎస్లో 3,13,00,000 రూపాయల మేర గ్రాస్ రాబట్టింది. టాలీవుడ్ చరిత్రలోనే ఇప్పటివరకు అమెరికా ప్రీమియర్స్లో అత్యధిక వసూలు సాధించిన చిత్రాల్లో ఎన్టీఆర్ కథానాయకుడు 15వ స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఈ స్థానంలో విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం చిత్రం ఉంది. ఇప్పుడు బాలయ్య తన అద్వితీయమైన నటనతో విజయ్ దేవరకొండను వెనక్కి నెట్టి తన చిత్రాన్ని 15వ స్థానంలో నిలిపాడు. అమెరికాలో ఈ చిత్రం కోసం 200 స్క్రీన్లను ముందుగానే బుక్ చేసుకుని దాదాపు 600 ప్రీమియర్ షోలు ప్రదర్శించడం విశేషం. ఇక బాలకృష్ణ గతంలో నటించిన గౌతమిపుత్ర సాత్కండ్ సినిమాకి యుఎస్ ప్రీమియర్స్ ద్వారా $1.6 మిలియన్ లభించాయి. ఇప్పుడు ఆ రికార్డుని కూడా ఎన్టీఆర్ కథానాయకుడు తిరగరాసింది. ఈ సినిమా ప్రీమియర్ కలెక్షన్ల రూపంలో ఏకంగా $3.73 మిలియన్ వసూలు చేసింది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.